Hi friends, today's 10th class lesson. Madam rides the bus. ఇక్కడ మేడం అంటే మేడం కాదు, 8 సంవత్సరాల వయసున్న వల్లి అనే ఒక అమ్మాయి కథ. వల్లి అమ్మాయి అనే బాలికను వల్లి అని పిలిచేవారు. ఆమెకు 8 సంవత్సరాల వయసు. విషయాల పట్ల చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇంటి ముందున్న గుమ్మం వద్ద నిల్చుని బయట వీధిలో జరుగుతున్న విషయాలను గమనించడం ఆమెకు చాలా ఇష్టమైన కాలక్షేపం. ఆ వీధిలో ఆమెతో ఆడుకోవడానికి ఆమె వయసున్న పిల్లలు లేకపోవడంతో ఆమెకు ఇదే ప్రధానమైన పని. కానీ వల్లికి మిగతా పిల్లలు ఆడుకునే పెద్ద పెద్ద ఆటల కంటే గుమ్మం ముందు నిలబడి ప్రతి నిమిషము ఎంతో ఆనందాన్నిచ్చేది వీధిని గమనించడం. ఆమెకు కొత్త కొత్త అనుభవాన్ని ఇచ్చేది. అన్నిట్లోకి తన గ్రామానికి దగ్గరున్న పట్టణానికి మధ్య నడిచే బస్సు ఆమెను బాగా ఆకట్టుకునేది. ఆ బస్సు ఒకసారి పట్టణానికి వెళ్ళడానికి తిరిగి రావడానికి గాను గంటకు ఆమె వీధి గుండా వెళ్ళేది. ప్రతిసారి కొత్త కొత్త ప్రయాణికులతో ఉన్న బస్సు వల్లికి ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. ప్రతిరోజు ఆ బస్సును చూస్తూ ఆమె మనసులో ఒక చిన్న కోరిక మొదలై పెరగసాగింది. ఆ కోరిక బలపడి ఆమెలో మొత్తం నిండిపోయింది. వీధి మూలన బస్సు ఆగగానే అందులో నుంచి దిగేవాళ్లను ఎక్కేవాళ్లను వల్లి చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉండేది. వాళ్ళ ముఖాలు చూడగానే ఆమెలో కొత్త కొత్త ఆశలు చిగురించేవి. తన స్నేహితులు ఎవరైనా బస్ ఎక్కి పట్టణ దృశ్యాలను వర్ణిస్తూ ఉంటే వల్లి అసూయతో ఇంగ్లీష్లో ప్రైడ్ అని అరిచేది. ఆమెకు కానీ ఆమె స్నేహితులకు కానీ ఆ పదం అర్థం తెలియకపోయినా వారు దానిని అసమ్మతి తెలపడానికి ఉపయోగించేవారు. కొన్ని రోజులు నెలల పాటు తమ పక్కింటి వాళ్ళు బస్సు ఎక్కి వచ్చిన వాళ్ళ సంభాషణలను జాగ్రత్తగా వింటూ ఉండేది. మధ్యలో కొన్ని తెలివైన ప్రశ్నలు కూడా అడుగుతూ బస్సు గురించిన వివరాలు రాబట్టేది. ఈ విధంగా బస్సు ప్రయాణం గురించి చిన్న విషయాలు చాలా తెలుసుకునేది. ఆమె గ్రామానికి పట్టణం 6 మైళ్ళ దూరంలో ఉండేది. ఒకసారి ఒకవైపు ప్రయాణానికి ఛార్జీ 30 పైసలు కాగా దీని గురించి చక్కగా దుస్తులు ధరించిన ఓ పెద్ద మనిషి అదేమంత పెద్ద విషయం కాదు అనడం వల్లి విన్నది. కానీ వల్లికి నెల గడిచేసరికి చాలా అరుదుగా అంత డబ్బును చూడటం అది చాలా పెద్ద భాగ్యంగా అనిపించేది. పట్టణానికి వెళ్ళి రావడానికి 45 నిమిషాలు పడుతుంది. పట్టణానికి చేరుకున్న తర్వాత తన సీట్లోనే కూర్చొని ఇంకొక 30 పైసలు ఇస్తే అదే బస్సులో ఇంటికి తిరిగి రావచ్చు. దీని అర్థం ఏమిటంటే ఆమె 1 గంటకు బస్సు ఎక్కితే పట్టణానికి వెళ్ళటానికి 1:45 అవుతుంది. మరలా ఇంటికి రావడానికి 2:45 అవుతుంది. ఈ విధంగా ఆమె ఆలోచనలు ఒకదాన్ని మించి ఒకటి నిరంతరంగా సాగుతూ లెక్కల మీద లెక్కలు వేస్తూ ప్రణాళికల మీద ప్రణాళికలు వేస్తూ ఉండేది. వసంత ఋతువులో ఒకరోజు మధ్యాహ్నం బస్సు ఆ ఊరి మలుపు తిరుగుతూ ప్రధాన రహదారిపై ఎక్కబోతుండగా బస్సు ఆపండి అని అరుస్తూ అధికారపూర్వకంగా ఒక చెయ్యి పైకి లేపింది వల్లి. బస్సు నిదానంగా ఆగడానికి సిద్ధమవుతుండగా కండక్టర్ తల బయటికి పెట్టి ఇలా అన్నాడు, అయితే త్వరగా ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళని త్వరగా రమ్మని చెప్పు అన్నాడు. కండక్టర్ ఏమనుకుంటా అంటే వల్లి కాదు, ఆ అమ్మాయి కాదు, వాళ్ళు ఎవరు వస్తున్నారు అనుకుంటాడు. అది నేనే అరిచింది వల్లి, బస్సు ఎక్కాల్సింది నేనే అనింది వల్లి. ఈ పాటికి బస్సు ఆగింది. కండక్టరు
నువ్వా అన్నాడు. అవును, నేను పట్టణానికి వెళ్ళాలి అంది వల్లి. బస్సు బయటే నిలబడి ఇవిగో డబ్బులు. ఆమె అతనికి కొన్ని నాణేలు చూపించింది. సరే సరే, కానీ నువ్వు ముందు బస్సు ఎక్కువ అన్నాడు కండక్టర్. అంటూనే ఆమెకు సహాయం చేయడానికి చెయ్యి అందించాడు. పర్వాలేదు అని అంది ఆమె వల్లి. నా అంతట నేను ఎక్కగలను, నీ అవసరం అక్కరలేదు అనింది వల్లి. కండక్టర్ సరదా మనిషి, జోకులేయడం అంటే ఇష్టం. నా మంచి మేడం, నా మీద కోపగించుకోవద్దు అన్నాడు. ఇదిగో ఇక్కడ ముందు సీటులో అందరూ ఉన్నారు, అందరూ పక్కకు జరగండి, మేడంకి దారి ఇవ్వండి అని తమాషాగా అన్నాడు. అది రోజులో మందకొడిగా ఉండే సమయం కనుక బస్సులో 6 లేదా 7 ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. వాళ్ళందరూ వల్లిని చూస్తూ కండక్టర్తో కలిసి నవ్వుకున్నారు. వల్లి సిగ్గుతో తలమునకలైంది. అందరి కళ్ళ నుంచి తప్పించుకుని ఆమె త్వరగా ఖాళీ సీటు వద్దకు వెళ్ళి కూర్చుంది. మేమిప్పుడు బయలుదేరవచ్చా మేడం? కండక్టర్ నవ్వుతూ అడిగాడు. తర్వాత విజిల్ను 2 సార్లు ఊదగానే బస్సు పెద్ద శబ్దంతో ముందుకు కదిలింది. అది కొత్త బస్సు. దాని బయట మెరిసే తెలుపు రంగుతో ప్రక్కవైపుల పచ్చని చారలతో పెయింట్ వేశారు. లోపల తలపైన ఉన్న కడ్డీలు వెండిలాగా మెరుస్తున్నాయి. సూటిగా వల్లీకి ముందు విండ్షీల్డ్ పైన ఒక అందమైన గడియారం ఉంది. సీట్లు మెత్తగా విలాసవంతంగా ఉన్నాయి. వల్లి కళ్ళతో మింగినట్టుగా చూసింది. కానీ బయటకు చూడాలని అనుకోగానే కప్పి ఉంచిన కార్వాన్ బ్లైండ్ వల్ల దృశ్యాలు సరిగ్గా కనపడకుండా పోయాయి. పైన కార్వాన్ బ్లైండ్ ఉంది, అందువల్ల బయట సరిగా కనపడటంలా వల్లికి. సీటు పైన ఎక్కి బ్లైండ్ పై నుంచి తొంగి చూడసాగింది. బస్సు ఇప్పుడు ఒక కాలువ ఒడ్డున ప్రక్కగా వెళుతోంది. రోడ్డు చాలా సన్నగా ఉంది. ఒకవైపున కాలువ తాటి చెట్లు, గడ్డి భూమి, దూరాన కొండలు, ఇంకా నీలి ఆకాశం ఉన్నాయి. ఇంకొక వైపున లోతైన గొయ్యి, ఎకరాలు పచ్చని పొలాలు కళ్ళు చూడగలిగినంత వరకు విస్తరించి ఉన్నాయి. ఓహో, అది ఎంతో అద్భుతంగా ఉంది అనుకుంది. హఠాత్తుగా ఒక గొంతు వినపడటంతో ఆమె ఉలిక్కి పడింది. అమ్మాయి విను అందా గొంతు. నువ్వలా నిల్చోకూడదు, కూర్చో అంది. కూర్చుంటూ తనతో మాట్లాడిందెవరా అని చూసింది. అది తన పట్ల నిజాయితీతో కూడిన ఆందోళనతో ఒక పెద్దాయన కాగా ఆమెకు అతను చూపిస్తున్న శ్రద్ధకు చిరాకు కలిగింది. ఇక్కడ పిల్లలెవరూ లేరు అంది ఆమె గర్వంగా. నేను అందరిలాగే 30 పైసలు కట్టాను అంది వల్లి. కండక్టర్ జోక్యం చేసుకున్నాడు. అవును సార్, ఈ అమ్మాయి చాలా పెద్దది. ఒక మామూలు అమ్మాయి తన ఛార్జీలు తను కట్టుకొని పట్టణానికి ఒంటరిగా ప్రయాణం చేయగలదని అనుకుంటున్నారా? వల్లి కండక్టర్ వైపు కోపంగా చూసి ఇలా అంది. నేను మేడంను కాదు, దయచేసి గుర్తుంచుకోండి. ఇంకా మీరు నా టికెట్ నాకు ఇవ్వలేదు. నేను గుర్తు పెట్టుకుంటాను అన్నాడు కండక్టర్. ఆమె గొంతును అనుకరిస్తూ అందరూ నవ్వారు. వల్లి కూడా నెమ్మదిగా వారి నవ్వుతో శృతి కలిపింది. కండక్టరు టికెట్ పంచ్ చేసి ఆమెకు అందించాడు. హాయిగా వెనక్కు ఆనుకొని సౌకర్యంగా కూర్చో. నువ్వు సీటుకు డబ్బులు కట్టాక ఇంకా ఎందుకు నిల్చుంటున్నావు అన్నాడు కండక్టర్. నాకు ఇష్టం కాబట్టి అని సమాధానమిచ్చింది తిరిగి నిల్చుంటూ. కానీ నువ్వు సీటు మీద కూర్చుంటే క్రింద పడి దెబ్బ తగలవచ్చు. బస్సు ఏదైనా మలుపు తిరిగేటప్పుడు లేదా దేనికైనా కొట్టుకున్నప్పుడు దెబ్బ తగలవచ్చు. అందుకని పాప, మేము నిన్ను కూర్చోమంటున్నాం. నేనేమీ పాపను కాదు, నాకు 8 సంవత్సరాల వయసు అని వల్లి విసుగ్గా అంది. అదే నేనెంత మూర్ఖుడని 8 ఏళ్ళు. అమ్మో! బస్సు ఆగడంతో కొంతమంది కొత్త ప్రయాణికులు ఎక్కారు. కండక్టర్ కాసేపు పనిలో నిమగ్నమయ్యాడు. సీటు పోతుందేమోనన్న భయంతో
వల్లి చివరకు కూర్చుంది. ఒక పెద్ద ఆవిడ వచ్చి ఆమె ప్రక్కన కూర్చుంది. నువ్వు ఒక్కదానివే ఉన్నావా అమ్మా? బస్సు తిరిగి కదలడంతో ఆమె వల్లిని అడిగింది. వల్లికి ఆ స్త్రీ పట్ల అయిష్టత కలిగింది. ఆమె చెవులకు పెద్ద పెద్ద కన్నాలు, ఇంకా వాటికి అసహ్యమైన చెవిరింగులు, ఇంకా ఆమె నుంచి కిళ్ళి వాసన వస్తుంది. ఆ తమలపాకు రసం ఏ క్షణమైనా ఆమె పెదవుల నుండి బయటికి చిమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. అటువంటి వ్యక్తితో ఎవరు స్నేహంగా ఉండగలరు అనుకుంటుంది వల్లి. అవును, నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను, ఆమె కఠినంగా సమాధానం చెప్పింది. నా వద్ద టికెట్ కూడా ఉంది అనింది వల్లి. అవును, ఆమె పట్టణానికి వెళ్తోంది అన్నాడు కండక్టర్ 30 పైసల టికెట్తో ఎగతాళిగా అన్నాడు. ఓ, మీ పని మీరు చూసుకోవచ్చు కదా అంది వల్లి అంటూనే నవ్వసాగింది. కండక్టర్ కూడా నవ్వేశాడు. కానీ ఆ పెద్ద ఆవిడ తన అర్థం పర్థం లేని మాటలను అలాగే మాట్లాడుతూనే ఉంది. అంత చిన్న వయసు అమ్మాయి ఒంటరిగా ప్రయాణం చేయడం సబబేనా? పట్టణంలో ఖచ్చితంగా ఏ ప్రదేశానికి వెళ్ళాలో నీకు తెలుసా? ఏ వీధి, ఇంటి నెంబర్ ఎంత అని ఆ ముసలావిడ వల్లిని అడిగింది. నా గురించి పట్టించుకోనక్కర్లేదు, నా గురించి నేను చూసుకోగలను. వల్లి తన ముఖాన్ని కిటికీ గుండా బయట పెట్టి చూస్తోంది. ఆమె మొదటి ప్రయాణం. విస్తృతమైన ప్రణాళిక వేయాల్సి వచ్చింది. తన చేతికి వచ్చిన నాణేలన్నింటినీ జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. పిప్పర్మెంట్లు, బొమ్మలు, బూరలు, ఇంకా ఎన్నెన్నో కొనకుండా ఆ డబ్బును దాచిపెట్టుకుంది. 60 పైసలు దాచగలిగింది. ఇంకా తనకి ఎంతో 60 పైసలు దాచిపెట్టడం చాలా కష్టంగా అనిపించింది. ముఖ్యంగా సంతలో రంగుల రాట్నం కూడా ఎక్కకుండా ఆ డబ్బును కూడా పొదుపు చేసి తన సరదాలను అణుచుకోవాల్సి వచ్చింది. తగిన డబ్బును దాచుకున్న తర్వాత వాళ్ళ అమ్మకు తెలియకుండా ఇంట్లో నుండి ఎలా బయట వెళ్ళాలా అనే ఇంకొక కొత్త సమస్య మొదలైంది. కానీ పెద్ద కష్టపడకుండా ఈ సమస్యను అధిగమించింది. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత 1 గంట నుండి 4 గంటల వరకు వాళ్ళ అమ్మకు నిద్రపోవడం అలవాటు. వల్లి ఈ సమయాన్ని తన విహారయాత్రలకు ఉపయోగించుకునేది. తన ఇంటి గుమ్మం ముందు నిల్చొని బయటకు చూడటం లేదా గ్రామంలోకి వెళ్ళడం చేసేది. ఇప్పుడు అదే సమయాన్ని ఊరి బయట విహారయాత్రకు ఉపయోగించుకుంది. బస్సు ఇప్పుడు ప్రకృతి దృశ్యాల మధ్యగా దూసుకుపోతోంది. ఒక చిన్న గ్రామం మధ్యగా లేదా ఒక చెట్టు ప్రక్కన దుకాణాన్ని దాటి వెళ్తుంది. ఎదురుగా వచ్చే ఇంకో వాహనాన్ని లేదా రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న పాదచారిని మింగేస్తున్నట్లుగా వేగంగా వెళ్తోంది బస్సు. అడ్డంకులన్నీ వెనకే వదిలేసి మృదువుగా వెళ్తోంది. చెట్లు ఎదురుగా పరిగెడుతూ వస్తున్నాయి, కానీ బస్సు వాటి వద్దకు రాగానే ఆగిపోయి నిస్సహాయంగా రోడ్డు పక్కన అలాగే నిలబడ్డాయి. హఠాత్తుగా వల్లి ఆనందంతో చప్పట్లు కొట్టసాగింది. ఒక ఆవు దూడ తోక నిటారుగా రోడ్డు మధ్యలో వేగంగా పరిగెడుతూ బస్సు ముందుగా వచ్చింది. బస్సు నెమ్మది అయింది. డ్రైవర్ గట్టిగా హారన్ మళ్ళీ మోగించాడు. కానీ హారన్ ఎక్కువగా మోగిన కొద్దీ ఆ జంతువు ఇంకా భయపడి బస్సు ముందే గెంతులు వేయసాగింది. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపించింది వల్లికి. ఆమె తన కళ్ళల్లోకి నీళ్లు వచ్చేంతలా చూడసాగింది. ఏ అమ్మాయి, నవ్వింది చాలేదా? కండక్టర్ పిలిచాడు. కొంచెం రేపటి వరకు దాచుకుంటే మంచిది నవ్వు, అంతా ఈరోజు నవ్వేయద్దు అన్నాడు. చివరికి ఆవు రోడ్డు ప్రక్కకు వెళ్ళింది. ఇంతలో బస్సు రైలు క్రాసింగ్ దగ్గరకు వచ్చింది. దూరాన్ని నుంచి రైలు చిన్నగా కనబడుతోంది. దగ్గరికి వచ్చే కొద్దీ రైలు పెద్దగా కనపడసాగింది. గేటు దగ్గరికి రాగానే పెద్దగా శబ్దం చేస్తూ ఆగింది. బస్సు కూడా ఆ శబ్దానికి వణకసాగింది. తర్వాత బస్సు ముందుకు సాగుతూ రైల్వే స్టేషన్ వద్దకు వచ్చింది. అక్కడ నుండి రద్దీగా ఉన్న ఒక షాపింగ్ వీధి మీదుగా తిరిగి వెడల్పైన రోడ్డులోకి మళ్ళింది. ఎంతో పెద్దగా అందంగా కనబడుతున్న షాపులు, బట్టలు, ఇతర వ్యాపార వస్తువుల అద్భుత ప్రదర్శన. ఎంత పెద్ద షాపులు, గుంపులు! ఆశ్చర్యంతో మోగదైపోయిన వల్లి
నోరు తెరుచుకుని అన్నీ చూస్తుంది. ఇదే ఫస్ట్ టైం కాబట్టి టౌన్కి రావడానికి. ఇంతలో బస్సు ఆగింది. వల్లి తప్ప అందరూ దిగిపోయారు. ఏ అమ్మాయి, ఏంటి దిగడానికి తయారుగా లేవా? నువ్వు ఇచ్చిన 30 పైసలు ఇంతవరకే తీసుకెళ్తుంది అన్నాడు కండక్టర్. లేదు వల్లి అంది. నేను ఈ బస్సులోనే వెనక్కి వెళ్తాను. ఆమె తన జేబులో నుండి ఇంకొక 30 పైసలు తీసి కండక్టర్కి ఇచ్చింది. ఎందుకని? ఏమైనా విషయం ఉందా అని అడిగాడు కండక్టర్. లేదు, ఏ విషయం లేదు. నేను కేవలం బస్సు ఎక్కాలనుకున్నాను అంతే. ఇక్కడికి వచ్చావు గనుక ఇక్కడున్న ప్రదేశాలన్నీ చూడాలనిపించట్లేదా అన్నాడు కండక్టర్. నేను ఒక్కదాన్నేనా? అమ్మో, నాకు చాలా భయం. ఆ అమ్మాయి మాటలకు అబ్బురపడిన కండక్టర్, కానీ బస్సులో ఒక్కదానివే రావడానికి నీకు భయం వేయలేదా అన్నాడు. అదేం పెద్ద భయపడాల్సిన విషయం కాదు అని ఆమె బదిలిచ్చింది. సరే అయితే అక్కడున్న దుకాణం వద్దకు వెళ్ళి ఏదైనా తాగి రావచ్చు కదా, దాంట్లో కూడా భయపడాల్సిన విషయం ఏమీ లేదు అన్నాడు కండక్టర్. లేదు, నేను అలా చేయలేను. సరే అయితే నేను వెళ్ళి నీకు కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను అన్నాడు కండక్టర్. వద్దు, నా దగ్గర అంత డబ్బు లేదు. నా టికెట్ ఇవ్వండి చాలు అంది. నా తరపు నుంచి విందు, నీకు ఖర్చు ఏమీ కాదులే అన్నాడు కండక్టర్. వద్దు ఆమె గట్టిగా అంది. ప్లీజ్ వద్దు. కండక్టర్ భుజాలు విదిలించాడు. బస్సు తిరుగు ప్రయాణం సమయం అయిందాకా వేచి ఉన్నారు. ఈసారి కూడా ఎక్కువ మంది ప్రయాణికులు లేరు. మీ అమ్మ నీకోసం చూస్తూ ఉండదా? ఆ అమ్మాయికి టికెట్ అందిస్తూ కండక్టర్ అన్నాడు. లేదు, నా కోసం ఎవరు ఎదురు చూడరు అని అంది వల్లి. బస్సు తిరిగి ప్రారంభమైంది. మళ్ళీ అవే అందమైన దృశ్యాలు కనపడసాగాయి. వల్లికి కొంచెం కూడా విసుగనిపించలేదు. ఇంకా మొదటిసారి ఎంత ఉత్సాహంగా ఉందో అదే ఉత్సాహంతో అన్నిటినీ పలకరించసాగింది. కానీ ఇంతలో ఏదో పెద్ద వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో రోడ్డు ప్రక్కగా ఒక చిన్న ఆవు చచ్చిపడి ఉన్న దృశ్యం చూసింది. మనం పట్టణానికి వెళ్ళేటప్పుడు మన బస్సుకు ఎదురు వచ్చిన ఆవు ఇదే కదా? ఆమె కండక్టర్ను అడిగింది. కండక్టర్ తల ఊపడంతో ఆమెకు చాలా బాధ కలిగింది. ఇంతకు మునుపు కొంతసేపటి క్రితం ఎంతో ముద్దుగా అందంగా ఉన్న జీవి ఇంతలోనే హఠాత్తుగా తన ఆకర్షణీయమైన జీవితాన్ని కూడా పోగొట్టుకొని ఎంతో దారుణంగా, భయంకరంగా, జీవం లేని కళ్ళలోంచి స్థిరమైన చూపుతో చుట్టూరా రక్తంతో పడి ఉంది. బస్సు ముందుకు నడుస్తోంది. చనిపోయిన ఆవు జ్ఞాపకం ఆమెను వెంటాడసాగింది. అది ఆమె ఉత్సాహానికి అడ్డుకట్ట వేస్తుంది. ఇక ఆమెకు ఏమాత్రం కిటికీ నుంచి బయటకు చూడాలనిపించట్లేదు. ఆమె అలాగే సీటుకు అతుక్కొని కూర్చుంది. బస్సు తన గ్రామానికి చేరే వరకు అప్పటికి 3:40 అయింది. లేచి నిల్చుని ఒళ్ళు విరుచుకుంది. తర్వాత కండక్టర్ వైపు తిరిగి ఇలా అంది. సార్ మనం మళ్ళీ కలుసుకుందాం. సరే మేడం, నవ్వుతూ బదిలిచ్చాడతడు. నీకు ఎప్పుడైనా బస్సు ఎక్కాలనిపిస్తే వెంటనే మాతో వచ్చి ఛార్జీలు తీసుకురావడం మర్చిపోవద్దు అన్నాడు కండక్టర్. ఆమె నవ్వి బస్సులో నుండి దూకింది. వెంటనే ఇంటివైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆమె ఇంటిలోకి అడుగు పెట్టేటప్పటికి వాళ్ళమ్మ మెలకువగా ఉంది. దక్షిణపు బజారులోని వల్లి వాళ్ళ అత్త ఒక ఆవిడతో మాట్లాడుతోంది. ఆ అత్త నిజంగా ఒక పెద్ద వాగుడుకాయ. నోరు తెరిచిందంటే ఆపకుండా మాట్లాడుతూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు అడిగింది వల్లి వాళ్ళ అత్త. వల్లి లోపలికి అడుగుపెట్టగానే చాలా సాధారణంగా అడిగిందమ్మ. జవాబు కూడా ఆశించలేదు. అందుకని వల్లి చిన్నగా నవ్వింది. ఇక వాళ్ళమ్మ అత్త ముచ్చట్లతో పడిపోయారు. అవును, నువ్వు చెప్పింది నిజం, వాళ్ళమ్మ అంది. చాలా విషయాలు మన మధ్య బయట ప్రపంచంలో నడుస్తున్నాయి. అన్నీ మనకు తెలియాలని ఎలా అనుకోగలం? మనకు కొన్ని తెలిసినప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం కదా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవును, వల్లి శ్వాస తీసుకుంది. ఏంటి అడిగింది వాళ్ళమ్మ. ఏమంటున్నావు? మనకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అది మీరన్నదానితో నేను ఏకీభవిస్తున్నాను అంది వల్లి. ఇది చాలా చిన్నపిల్ల ఆమె అత్త అంది. అయినా చూడు మన సంభాషణలో ఎలా తలదూరుస్తుందో పెద్ద మనిషిలాగా అంది.
వల్లి తనలో తాను నవ్వుకుంది. తన నవ్వును వాళ్ళు అర్థం చేసుకోవాలని లేదు ఆమెకు. అయినా అంత అవకాశం కూడా లేదు. ఉందా మరి? ఇది మేడం రైడ్స్ ద బస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై.